గల్లీలో ఓ చిన్న కార్యకర్తగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేడు ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయికి వెళ్ళింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో మంది కాంగ్రెస్ అభ్యర్థులను తెర వెనక ఉండి వారి గెలుపుకు కృషి చేశాడు. దశాబ్ద కాలంగా పార్టీకి ఎనలేని సేవలు అందించిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా నియోజకవర్గం? వాచ్ దిస్ సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ I'm from a farmer background. So with that, I got an opportunity to study. Rahul ji came wholeheartedly to stand with us. Requested Rahul Gandhi ji, like when Congress is going to come into power, they should get help during the time of unemployment. I request everyone as a human being or a citizen of this country, politics chhod do, everything chhod do, just join as a common person. You'll feel the betterness of this yatra. Yes, itane aa nayakudu. పేరు రుద్ర సంతోష్ కుమార్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ పేరు పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఓ మామూలు వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన పేరు కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చిన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీపై ఆసక్తి ఉన్న రుద్ర సంతోష్ కుమార్ 2016లో బ్రింగ్ బ్యాక్ కాంగ్రెస్ నినాదాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించి పార్టీ పెద్దల నుండి ప్రశంసలు అందుకున్నాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మాజీ మంత్రి గీతారెడ్డితో కలిసి వివిధ సమస్యలపై పోరాటాలు చేశాడు. 2018 ఎన్నికల్లో పార్టీ వార్ రూమ్ నుంచి కోఆర్డినేటర్గా అభ్యర్థులు గెలుపుకి కృషి చేసిన సంతోష్ కుమార్ను అధిష్టానం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఇన్ఛార్జిగా నియమించింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సంతోష్ కుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపట్టాడు. ముఖ్యంగా కరోనా సమయంలో అలాగే పారిశ్రామిక రంగాల్లోని సమస్యలపై విస్తృతంగా పనిచేసి అధిష్టానం నుండి మంచి పేరు కూడా సంపాదించాడు. 2022లో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పనిచేసిన సంతోష్ కుమార్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ రంగాలపై తలెత్తుతున్న సమస్యలపై తన గళాన్ని వినిపించాడు. సంతోష్ కుమార్ పనితీరును గుర్తించిన అధిష్టానం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను 31 నియోజకవర్గాలకు ఏఐసిసి వార్ రూమ్ కో ఇన్ఛార్జిగా నియమించింది. సుమారు 6 నెలల పాటు బూత్, మండల్, అసెంబ్లీ లెవెల్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ నిర్వహించి పార్టీ 23 సీట్లు గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు సంతోష్ కుమార్. అంతేకాకుండా తెలంగాణలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కోఆర్డినేట్ చేసి బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్, ఓటర్ మ్యాపింగ్, ఏజెంట్స్ ఇలా పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. తన సొంత జిల్లా అయిన కరీంనగర్లో జిల్లా వ్యాప్తంగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులకు ఏఐసిసి వార్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ వారి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇలా తనకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ పార్టీకి సేవలు అందించిన సంతోష్ కుమార్పై అధిష్టానం దృష్టి సారించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుండి తమ అభ్యర్థిగా సంతోష్ కుమార్ పేరు ప్రకటించడానికి అధిష్టానం సన్నద్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సైతం పచ్చ జెండా ఊపడంతో సంతోష్ కుమార్ పేరు దాదాపు ఖరారైంది. దీంతో కరీంనగర్ జిల్లాలో జెండా పాతడానికి యువ నాయకుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. రైతు కుటుంబం నుంచి వచ్చి నేషనల్ పాలిటిక్స్ వరకు ఎదిగిన తీరు, పార్టీలో దశాబ్ద కాలంగా పనిచేసిన అనుభవం, బూత్ స్థాయి నుండి పోలింగ్ పై పట్టు, ఉత్సాహంగా మాట్లాడుతూ ప్రజల్ని ఆకర్షించడం, బీసీ సామాజిక వర్గం ఇవన్నీ సంతోష్ కుమార్కు కలిసి వచ్చే అంశాలని చెప్పాలి. తమ పార్టీ నాయకుల గెలుపుకు కృషి చేసిన రుద్ర సంతోష్ కుమార్ ఇప్పుడు తన గెలుపుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో చూడాలి మరి.